తొందరలోనే తొందరలోనే తెలంగాణలో ఆదర్శ రైతులైతే రాబోతూ ఉన్నారు. సో మీరు చూసుకోవచ్చు. వ్యవసాయ కమిషన్ సూచనలకు అనుగుణంగా సాగు రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆదర్శ రైతుల నియామకం చేపడతామని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలిపారు. అగ్రికల్చరల్ టెక్నాలజీస్ మేనేజ్మెంట్ ఏజెన్సీ కమిటీలను సైతం నియమించి వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరామరెడ్డి సభ్యులతో కలిసి సచివాలయంలో మంత్రిని అయితే కలిశారన్నమాట. కోదండరెడ్డి మాట్లాడుతూ ప్రతి 1000 ఎకరాలకు ఒక ఆదర్శ రైతు నియామకం, వ్యవసాయానికి ఉపాధి పథకం అనుసంధానం, వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై జీఎస్టీ తొలగింపు, విత్తన చట్టంలో మార్పులు, రైతు ఉత్పత్తి సంఘాల బలోపేతం తదితర అంశాలు విన్నవించారు. ఆదర్శ రైతుల నియామకంపై నివేదిక సమర్పించాలని కూడా వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుని అయితే మంత్రి ఆదేశించారు. సో ఈ విధంగా తెలంగాణలో ఆదర్శపు రైతులు అయితే రాబోతూ ఉన్నారన్నమాట. ఇది ఒక మనకు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో